అయితే మనం మెయిన్‌గా ఈ డోలో 650 కౌంటర్‌లో మనకి దొరికేస్తుంది కాబట్టి, ఈ పారాసెటమాల్ అనే డ్రగ్‌ని యూజ్ చేస్తూ ఉన్నాం కదా! అంటే ఇది ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు వన్స్ పెయిన్ తగ్గింది అంటే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం చిన్న పెయిన్స్ ఉన్నా కూడా లేదా ఫీవరిష్‌గా అనిపించినా వేసేసుకుంటూ ఉంటారు కదా! అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగే కొద్దీ ఆ మనిషికి ఆ డోలో 650 అనేది అలవాటు కూడా అయిపోతూ ఉంటున్న పరిస్థితి ఉంటది కదా! సో, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లేదా తర్వాత ఆ డోసేజ్ సరిపోక ఇంకా ఎక్కువ డోస్ ఉపయోగించడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా అండి? ఓకే. పారాసెటమాల్ వల్ల అన్‌లైక్లీ. ఓకే. సో, మనం పారాసెటమాల్ ఓవర్ డోస్ ఒకే టైమ్ స్పాన్‌లో ఓవర్ డోస్ చేసుకుంటేనే దాంతో పాటు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వెరీ కొన్ని కేసెస్ ఉంటాయి. లైక్ ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్నోళ్ళకి, ఆల్రెడీ లివర్ ఫెయిల్యూర్ ఉన్నోళ్ళకి, వీళ్ళకి పారాసెటమాల్ మనం ఎక్కువ ప్రొలాంగ్డ్ యూసెస్ కూడా చేయము. ఓకే. సో, దాంట్లో డాక్టర్ బట్టి ఎంత డోస్ తీసుకోవాలో, దేనికి తీసుకోవాలో, ఏంటి రూట్ కాజ్ ఏంటి, సరే ఫీవర్ వచ్చింది, మనం 3 రోజులు ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ డోలో వేసేసుకున్నాం, ఓకే. కానీ మీకు 6th డే 7th డే 8th డే అలా కంటిన్యూస్గా డోలో వాడుతున్నారు, ఎవ్రీ 4-6 అవర్స్కి తీసుకుంటున్నారు అని అంటే దట్స్ నాట్ హెల్దీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఫీవర్ తగ్గలేదు 3 రోజుల నుంచి, ఈ పెయిన్ ఇంత లైఫ్ లాంగ్ ఉంటుందని ఇన్ని రోజుల నుంచి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాను, కాజ్ ఏంటి, ఎందుకు పెయిన్ వచ్చింది, ఎందుకు ఫీవర్ వచ్చింది, ఆ కాజ్ని ట్రీట్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. సో ఎస్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ 2-3 days నో ప్రాబ్లం అట్ ఎ ఇంటర్వెల్. కానీ మనం రెగ్యులర్గా మెనీ డేస్ వాడుతున్నాం అంటే ఎందుకు వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అన్నది కూడా గుర్తించాల్సిన అవసరం పడుతుంది.